నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ విష్ణు. ప్రస్తుతంతో పాటు ఫైనాన్షియల్ అడ్వైజర్ జీవి సత్యనారాయణ గారు ఉన్నారు. సో వారితో మాట్లాడదాం. నమస్తే సత్యనారాయణ గారు. నమస్తే సత్యనారాయణ గారు. అదేవిధంగా ఒకప్పుడు స్టాక్ మార్కెట్లో సంపాదించిన వాళ్ళంతా ఈ ఫండమెంటల్ నాలెడ్జ్ తెలుసుకొని సంపాదించిన వాళ్ళేనా, లేదంటే ఇప్పుడు మనం చూస్తున్నట్లయితే కొత్తగా మార్కెట్లోకి వచ్చిన వాళ్ళంతా కూడా ఫండమెంటల్తో ఏం పని లేదు, టెక్నికల్ తెలిస్తే చాలా అంటున్నారు కదా. సో అది ఎంతవరకు కరెక్ట్ అంటారు? ఫండమెంటల్గా ఉన్న వాళ్ళే సంపాదించిన వాళ్ళు, టెక్నికల్గా కానీ ఇప్పుడు ఎంటర్ అయ్యి ఇప్పుడు ఎగ్జిట్ అయిన వాళ్ళు సంపాదించిన వాళ్ళు లేరు, ఉండరు కూడా. ఎలా ఉండరు? ఎలా అంటే రెండు ఉంటుంది ఇన్కమ్: టెంపరీ ఇన్కమ్, పర్మనెంట్ ఇన్కమ్. టెంపరీ ఇన్కమ్ మన ఇంటి దగ్గర మన పక్కనే ఓ చిన్నపాటి మార్వాడి కిరాణం కొట్టు ఉంది. ఈ మార్వాడి కిరాణం కొట్టోడు ప్రతి వారము ఆ బేగం బజార్కి పోతాడు. కిరాణం కొట్లు అంటే కందిపప్పు, పప్పులు, నూనె ప్యాకెట్లు అవన్నీ పట్టుకొస్తాడు. పట్టుకొచ్చి ఏం చేస్తాడు? 100 రూపాయలకి ఆయిల్ ప్యాకెట్ తెచ్చిండు, కందిపప్పు 90కి తెచ్చిండు, మినపప్పు 110కి తెచ్చిండు. ఓ 10%, ఓ 2-3% ఖర్చులు పోని 10% యాడ్ చేస్తాడు, అమ్మేస్తాడు. మళ్ళీ నెక్స్ట్ వీక్ వెళ్తాడు మళ్ళీ బేగం బజార్కి. అప్పటికి ధరలు పెరిగినాయి, మళ్ళీ కొంటాడు, మళ్ళీ దాని మీద ఒక 10% చేస్తాడు. ఇది టెంపరీ ఇన్కమ్. అంటే టెక్నికల్గా కానీ ఇంట్రాడే చేసే వాళ్ళందరూ కూడా టెంపరీ ఇన్కమ్ ఈరోజే చూస్తుంటారు. అంటే ఏంది? ఇవాళ కొన్నాం, ఇప్పటికి అమ్మేసినాం, గ్యాప్ అప్ అయింది, అప్పటికే ఈయన దొరికిపోతాడు. అంటే ఏంది? ఈయన కొందామని అనుకునేటప్పటికి గ్యాప్ అప్ అయిపోద్ది. అంటే ఏంది? అప్పటికే పెరిగి ఉంటుంది. సపోజ్ గ్యాప్ డౌన్ అయింది, ఈయన సెల్ చేద్దాం అనుకోండి, అప్పటికి అది పడి ఉంటుంది. అంటే ఈయనకి ఇవ్వదు అవకాశం. మార్కెట్ ఎప్పుడు కూడా ఈ ఈ ఈ ఇంట్రాడే చేసే వాళ్ళకి కానీ ఈ టెక్నికల్స్గా ఏవైతే ఉన్నాయో చెప్పడానికి బాగానే ఉంటుంది. కానీ ఇక్కడ జరిగేది ఏంటిది? గ్యాప్ అప్, గ్యాప్ డౌన్. ఇవాళ మేము పొద్దున్నే గ్యాప్ అప్ అని చెప్పినాం, పెరిగింది. కానీ తర్వాత ఏమైంది? మళ్ళీ దిగిపోతాడు. అంటే అప్పటికి ఈయన ఏం చేస్తాడు? గ్యాప్ అప్లో కొంటాడు, దిగిపోతుంది. ఇది ఒక రకమైన. ఇక పర్మనెంట్ ఇన్కమ్. పర్మనెంట్ ఇన్కమ్ అంటే ఉదాహరణకి మన చిన్నప్పుడు ఊళ్ళల్లో సీజన్ వచ్చినప్పుడు అపరాలు అంటారు, మినుములు, కందులు, పెసలు అవి నిలవబెట్టుకుంటారు. ఎవరు? ఫైనాన్షియల్గా ఎవరైతే సౌండ్ ఉంటారో వాళ్ళని మోతుబరులు అంటారు. అంటే ఏంది? ఆయన ఏం చేస్తాడు? ఎప్పుడైతే సీజన్ వచ్చిందో జనరల్గా ఊళ్ళల్లో అంటే మా ఏరియా వచ్చేటప్పటికి ధాన్యం బాగా వస్తుంది, గాదెల్లో దాచిపెట్టుకుంటారు. గాదెల్లో అంటారు, గుమ్ముల్లో అంటారు, లేకపోతే ఇప్పుడు వచ్చి గోడౌన్లు వచ్చినాయి, ఇప్పుడు కోల్డ్ స్టోరేజ్లు వచ్చేసినాయి. వాళ్ళు ఏం చేస్తారు? నిల్వ పెట్టేస్తారు. ఎప్పుడైతే మినుములు, కందులు, పెసలు, ధాన్యం నిల్వ పెడతారో ఒక 6 months 1 year తర్వాత ఆటోమేటిక్గా సీజన్ అయిపోతుంది. ఎప్పుడైతే సీజన్ అయిపోతుంది, ఇప్పుడు సింపుల్ మనము పాత బియ్యం, కొత్త బియ్యం అంటాం. పాత బియ్యం అంటే ఏంటిది? ఒక 1 year old, 1.5 year old. అంటే ఏంది? ఆ ధర ఏమవుతుంది? కొత్త బియ్యానికి పాత బియ్యానికి ఏదైతే రేట్ ఎక్కువ ఉందో పాత బియ్యానికి రేట్ ఎక్కువ ఉంది. అంటే ఏంది? ఫండమెంటల్గా ఏదైతే స్ట్రాంగ్ ఉందో, ఉదాహరణకి ఇప్పుడు ఏషియన్ పెయింట్ ఉంది, అదే డిమార్ట్ ఉంది, 300 కొనుక్కున్న వాళ్ళు ఇలా 3500 అమ్ముకుంటే 12 times పెరిగింది. అదే 6 yearsలో డిమార్ట్ కాకుండా, అంటే ఎగ్జాంపుల్ అంటే టీసీఎస్ పెరిగింది, విప్రో పెరిగింది, ఎల్ఎన్టీ పెరిగింది, ఏషియన్ పెయింట్స్ పెరిగింది, ఎస్బీఐ పెరిగింది. ఒకప్పుడు 100 రూపాయలు ఫేస్ వాల్యూ ఉన్న ఎస్బీఐ షేరు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అంటే 2000 కంటే ముందు 100 రూపాయలు ఫేస్ వాల్యూ ఉంది. 100 రూపాయల ఫేస్ వాల్యూ ఇప్పుడు రూపాయి ఫేస్ వాల్యూ అయింది. ఈ 100 రూపాయల ఫేస్ వాల్యూ ఉన్నప్పుడు 100 రూపాయలకే ఇచ్చారు. అప్పుడు ఎట్పార్ అనేది. ఎట్పార్ అంటే ఏంది? ఏదైతే విలువ ఉందో ఎట్పార్ అంటే ఎంతైతే విలువ ఉందో అంతకే నేను నీకు ఇస్తున్నా అని చెప్పేదాన్ని ఎట్పార్. అంటే 100 రూపాయలు ఫేస్ వాల్యూ ఉంది, 100కే నీకు ఇచ్చారు. తర్వాత ఏమైంది? ఎప్పుడైతే ఇన్ఫ్లేషన్ పెరగటం, ధరలు పెరగటం, అప్పుడు ఈ ఎస్బీఐ షేర్ ఏమైంది? పెరిగిన తర్వాత 100ని 10 చేసిండు, అంటే ఫేస్ వాల్యూని స్ప్లిట్ చేసిండు. మళ్ళీ 10 ఏం చేసిండు? ఇప్పుడు రూపాయి అయింది. రూపాయి ఫేస్ వాల్యూ 400 ఉంది, అప్పుడు 100 రూపాయలది 100కే ఇచ్చిండు. అంటే ఇప్పుడు ఎన్ని రెట్లు అయినట్టు? 400 రెట్లు అయినట్టు. అది ఎవరికి వచ్చింది? ఎస్బీఐ షేరు 2000 కంటే ముందు ఎవరైతే కొనుక్కొని ఉందో వాళ్ళకు వచ్చింది. ఇప్పుడు ఎంఆర్ఎఫ్ టైర్ ఉంది, ఎంఆర్ఎఫ్ టైరు మన 99,000 చిల్లరకు పోయింది, అంటే 1 lakh టచ్ చేసింది. అప్పుడు ఒకప్పుడు అది 10 రూపాయల షేరే, 10 రూపాయల ఫేస్ వాల్యూ 10 రూపాయలకే ఇచ్చాడు. మరి ఎన్నేళ్ల కిందట? అంటే ఓ 25 ఏళ్ళు అనుకోండి, 30 ఏళ్ళు అనుకోండి. ఇప్పుడు టైటాన్ ఉంది, టైటాన్ ఇప్పుడు నా దగ్గర ఉంది, అది 10 రూపాయల ఫేస్ వాల్యూ, ఇది రూపాయి ఫేస్ వాల్యూ అయింది. బోనస్లు ఇచ్చిండి, అవి ఇచ్చిండి, అలా 1900 ఉంది. అంటే రూపాయి ఫేస్ వాల్యూదే ఈరోజు 1900 ఉంటే 10 రూపాయల ఫేస్ వాల్యూకి ఎంత వచ్చినట్టు? 19,000 వచ్చినట్టు. 19,000 వచ్చింది అంటే
అర్థం ఏంటిది, ఎన్ని రెట్లు పెరిగినట్టు? 10 రూపాయలది 19,000 అయిందంటే ఆ విధంగా అంతెందుకు. ఇప్పుడు బీఎస్సీ సెన్సెక్సే ఉంది, 1978-79లో 100 పాయింట్లతోటి 30 స్టార్ట్ అయింది, 30 షేర్లతోటి స్టార్ట్ అయింది. అదే ఈరోజు ఆల్ టైమ్ హైక్ పోయింది 53,000 దాకా. అంటే 100 రూపాయలు ఈరోజు 53,000 అయింది. అంటే సింపుల్గా ఫండమెంటల్గా స్ట్రాంగ్గా అప్పటి కొనుక్కున్న లాంగ్ టర్మ్ ఉన్న వాళ్ళకే పైసలు వచ్చినాయి తప్ప వేరే వాళ్ళకి. ఇంకా సింపుల్ చెప్తున్నాం, రియల్ ఎస్టేట్ బిజినెస్ ఉంది. రోజు ప్రతి శని ఆదివారము పేపర్లో యాడ్ వస్తుంది, ఆదివారం నాడు ప్రతి ఛానల్లో అడ్వర్టైజ్మెంట్స్ వస్తాయి. ఈ రియల్ ఎస్టేట్ మీడియేటర్లు ఉంటారు, రియల్ ఎస్టేట్ బ్రోకర్లు ఉంటారు. ఫోన్ చేస్తారు, ఫోన్ చేసి ఏమండి మీకు 3,000కే ఇక్కడ ఎస్ఎఫ్టీ దొరుకుతుంది, ఫ్యూచర్లో బాగుంటుంది అంటాడు. ఎవరైతే గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఉన్నారో, ఎవరైతే కొత్తగా పెళ్ళైన వాళ్ళు, అత్తగారు కొన్ని పైసలు ఇచ్చినరో వాళ్ళు ఇల్లు కొనుక్కుంటాడు, ఒక ఫ్లాట్ కొనుక్కుంటాడు, లేకపోతే ఊరి బయట అవుట్స్కట్స్లో ఒక 200-300 గజాలు ఇల్లు కొనుక్కొని మేలకుండా ఊకుంటాడు. ఒకటే ఇక కొనుక్కుంటూ ఊకుండు. ఒక 20 ఏళ్ళు అయిపోయింది, ఒక తరం గడిచిపోయింది. అప్పుడెప్పుడు మేము 1 లక్ష 2 లక్షలు పెట్టినట్టుంది జాగకి. ఇవాళ అది 1 కోటి రూపాయలు అంటే కూడా దొరికేటట్లేదు, మా ఏరియా మొత్తం పెరిగిపోయింది అంటాడు. ఇప్పుడు అదే రియల్ ఎస్టేట్ బ్రోకరు వాడు 1% 2% అంటే మీ మీద మార్జిన్ చూసుకొని మీకు అమ్మి పెడుతుంటాడు. వాడు మ్యానిపులేషన్ చేస్తాడు. అంటే ఏంది, కంపెనీ వాళ్ళకి మనకి మధ్యలో సత్యనారాయణ గారు బాగుందండి, ఇక్కడ మనకి అదే 3,000కి అంటుండ అంటాడు. అక్కడ వానికి 2,800కో 2,700కో 100-200లో చూసుకుంటుంటాడు. వాడు ఎంతసేపటికి 100-200లో చూసుకుంటాడు. ఎన్నేళ్ళు గడిచిపోయినా వాడు ఒక ఫ్లాట్ కొనడు, ఒక ఇల్లు కొనడు. ఇగో ఇది నేనే ఇప్పించినా, అది నేనే ఇప్పించినా అంటాడు. అంటే ఏంది, టెంపరీ ఇన్కమే చూసుకుంటుంది తప్ప వాడికి కూడా మరి పెరుగుతుందని తెలిసి నీకు అమ్ముతున్నప్పుడు, అరే నేను కూడా ఒక ఇల్లు కొనుక్కుంటే, నాకు కూడా ఒక ఫ్లాట్ కొనుక్కుంటే, నేను కూడా ఒక జాగ్ కొనుక్కుంటే నాకు కూడా ఫ్యూచర్లో పెరుగుతుంది అనేది ఉంటుంది. కానీ దీనికి చాలా చాలా రీజన్లు. అంటే ఉదాహరణకి ఫైనాన్షియల్గా అనుకోండి, రెండోది ఇంట్రెస్ట్. అంటే కొంతమందికి ఏంటిదంటే ఏమలే ఎక్కడ డెవలప్ అవుతుందిలే అని అంటే, ఇప్పుడు సపోజ్ నేను హైదరాబాద్ వచ్చి 30 years ప్లస్ అయింది. మేము చైతన్యపూరి మాది. చైతన్యపూరిలో ఉదాహరణకి మా అత్తగారు ఉన్నారు, నాకు పొజిషన్ ఇస్తా అన్నారు. మేము వద్దన్నాం. ఈ మా ఊళ్ళో ఈ సాయిల్ వేరు, మా దగ్గర రెడ్ సాయిల్ ఉంటుంది, ఈడంతా ఉట్టికినే బ్లాక్ సాయిల్. అంటే బునాది ఇట్లా దిగితే వర్షం వస్తే మోకాళ్ళ లోతు దిగిపోద్ది, సాయంత్రం అయిపోతే దోమలు గుయ్యి అంటాయి, ఇక రాత్రిపూట మూసి కంపు స్మెల్ వస్తుంది. మాకొద్దు బాబు హైదరాబాద్ అనేది. మరి ఇప్పుడు మలకపేట కాదు, పోయింది ఒక 40-50 కిలోమీటర్లు, 60-70 కిలోమీటర్లు పోయింది ఊరు. అంటే హైదరాబాద్ ఎంటర్ అయితేనే 60-70 కిలోమీటర్లు ఎటు అయినా. అంటే ఇప్పుడు బెంగళూరు హైవేకి వెళ్ళండి, బాంబే హైవేకి వెళ్ళండి, విజయవాడ హైవేకి వెళ్ళండి, కరీంనగర్ హైవేకి పోండి. అదే 30 ఏళ్ల కిందట మనం కొంచెం కనుక ఆలోచించినట్టయితే రియల్ ఎస్టేట్లో ఉండేటోళ్ళు రియల్ ఎస్టేట్లో ఉన్నారు. అందుకని మనం ఏం చూడాలి, షేర్ మార్కెట్లో కూడా ఆ ప్రోడక్ట్, అంటే ఇప్పుడు ఉదాహరణకి ఆ ప్రోడక్ట్ ఉంది, ఇప్పుడు డిమార్ట్ ఉంది, డిమార్ట్ మేము తగ్గినప్పుడల్లా కొనుక్కోమని చెప్తాం. ఎందుకు చెప్తాము, ఒక 3 ఏళ్ల కింద 5 ఏళ్ల కింద ఎన్ని బ్రాంచీలు ఉన్నాయి, ఇప్పుడు ఎన్ని బ్రాంచీలు ఉన్నాయి, ఇంకొక 5 ఏళ్ల తర్వాత ఎన్ని బ్రాంచీలు ఉన్నాయి. అంతేందుకు జొమాటోనే ఉంది. జొమాటో 1 year బ్యాక్ ఫ్లిప్కార్ట్ కానీ, జొమాటో కానీ, స్విగ్గీలు కానీ ఎంతమందికి తెలుసు, ఇప్పుడు ఎంతమందికి తెలుసు, ఇంకొక 1 year 2 years అయిన తర్వాత జొమాటో ఎంతమందికి తెలుసు, ఎంతమందికి తెలుస్తుంది. దాన్ని బట్టే ఇక ఏం లేదు, అది ఒక గుడ్ విల్. ఇప్పుడు జొమాటో లాస్లో ఉంది, కానీ మరి రేపు ఫ్యూచర్లో ఒక్క రౌండ్కు పాజిటివ్కి వెళ్ళిపోతే జొమాటో ఎవరైతే ఐపీఓలో కొనుక్కున్న వాళ్ళు కానీ, ఐపీఓలో అప్లై చేసిన వాళ్ళు కానీ, లేదు ఇప్పుడు తగ్గితే కొనుక్కుని హోల్డ్ చేసే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకు వస్తాయి తప్ప పైసలు. ఈరోజు జొమాటో కొనుక్కొని ఈరోజు సాయంత్రానికి, లేకపోతే ఈరోజు కొనుక్కొని అదే ఇంకో గంటలో అమ్ముదాం అనుకునే వాళ్ళకి మాత్రం వస్తే రావచ్చేమో, కానీ ఎక్కువ శాతం మాత్రం ఎప్పుడో ఒకసారి పోవటం ఖాయం.